హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎక్స్ట్రా. ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. మేము జనవరి 26న మా డాడీ స్కూల్కి వెళ్ళి వచ్చాక కిన్నెసాన్ వెళ్ళాము. మేము ఎప్పటి నుంచో ఇక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము. మా అన్నయ్యకి సండే కూడా కాలేజ్ ఉండడం వల్ల కుదరట్లేదు. అందుకే జనవరి 26న హాలిడే ఇస్తే వెళ్ళాము. మా అన్నయ్యకి 2 years ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళారంట. నేనైతే కిన్నెసానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కొత్తగూడెం నుంచి కిన్నెసానికి 35 kilometers దాకా ఉంటుంది. ఇక్కడైతే మేము కిన్నెసానికి వచ్చేసాము. మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. ఒక్కరికి 30 rupees, అలానే 2-wheeler కూడా 15 rupees తీసుకున్నారు. ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ మ్యాప్ ఉంది. దాని పక్కనే ఒక చిన్న పార్క్ కూడా ఉంది. అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ డీర్ పార్క్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా మంకీస్ ఉన్నాయి. మనం బ్యాగ్లో నుంచి చిన్న కవర్ తీసినా సరే అవి ఎగబడుతున్నాయి. మేము ఆఫ్టర్నూన్ ఇంట్లోనే లంచ్ చేసి వెళ్ళాము. ఎండ ఉంది కాబట్టి ఆ డీర్స్ అన్నీ లోపల ఎక్కడో నీడకి పనుకొని ఉన్నాయి. అన్నీ గుంపుగా ఒకే చోట పనుకొని ఉన్నాయి. ఈ ఫెన్సింగ్ నుంచి చూస్తే లోపలికి దూరంగా ఒక గుంపులాగా పనుకొని ఉన్నాయి. ఈ డైర్ పార్క్ నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంకీస్ ఉన్నాయి. వెళ్దామంటేనే భయమేస్తూ ఉంది. ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి అంత ఎండగా లేదు. అదే సమ్మర్లో వెళ్ళామంటే ఇంకా అయిపోయినట్టే. అప్పుడే 2 టూరిజం బస్సెస్ అయితే వచ్చాయి. డీస్కి మేము తీసుకెళ్ళిన వాటర్ మిలన్ పీసెస్ పెట్టాము. అవి తిన్నాయి. కానీ ఆ 2 buses నిండా ఫుల్గా జనాలు ఉన్నారు. కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ వైట్ కలర్ స్వాన్స్ ఉన్నాయి. ఇక్కడ 2-3 బ్లాక్ స్వాన్స్ కూడా ఉన్నాయి. మిడిల్లో ల్యాండ్ ఉండి చుట్టూ వాటర్ ఉన్నాయి. అవి ఆ ల్యాండ్ మీద ఉన్నాయి. మధ్య మధ్యలో చెట్లు కూడా ఉన్నాయి. దాని పక్కనే పార్క్ లాగా సిట్టింగ్ ఏరియా ఉంది. మేము అక్కడ కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ దిగాము. చూడ్డానికి వచ్చిన వాళ్ళు అక్కడ ఫుడ్ తింటూ ఉంటే మంకీస్ ఎగబడుతూ ఉన్నాయి. ఈ వ్యూ చాలా బాగుంది. విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 9 to 6. సమ్మర్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది. అక్కడ కుకింగ్ నాట్ అలౌడ్. మనం ఏమైనా కుక్ చేసుకొని తీసుకెళ్ళి తిందామన్నా సరే అక్కడ మంకీస్ ఎగబడుతూ ఉంటాయి. మేము పార్క్లో వెళ్ళి కూర్చొని ఉంటే వెనకాల నుంచి మంకీస్ వెళ్తూ ఉన్నాయి. పక్కన ఒకరు థమ్స్అప్ తాగుతూ ఉంటే అవి వెళ్ళి అక్కడ నిల్చొని ఉన్నాయి. వాళ్ళు ఆ మంకీకి కూడా థమ్స్అప్ పోసారు. చూసారు కదా ఎలా తీసుకుని వెళ్ళి తాగుతుందో. ఆ మంకీ వెనకాల ఇంకో మంకీ కూడా పడుతుంది థమ్స్అప్ కోసం. కానీ అది ఇవ్వకుండా అలానే ఉరుక్కుంటూ వెళ్ళి తాగుతూ ఉంది. వాళ్ళు ఇంకో మంకీకి కూడా థమ్స్అప్ పోసారు. అది నేను షార్ట్లో పెడతాను చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి మేము బోటింగ్కి వెళ్ళాము. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే బోటింగ్ యూనిట్ వస్తుంది. రైట్ సైడ్ వెళ్తే కిన్నెసాని డ్యామ్ వస్తుంది. డ్యామ్ చూడటానికి వెళ్దామంటే అది మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది. వచ్చే వాళ్ళందరూ అక్కడ చాలా మంకీస్ ఉన్నాయని చెప్తున్నారు. అందుకే మేము అటువైపు వెళ్ళలేదు. నేను మా డాడీ వెళ్ళి ముందే బోటింగ్ కోసం టికెట్స్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి 50 rupees. ఫైనల్గా అయితే మేము బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కాక కూడా మంకీస్ అయితే వదలట్లేదు. బోట్లో కొంతమంది బిస్కెట్స్ చిప్స్ తింటూ ఉంటే అవి వచ్చి లాక్కొని వెళ్ళిపోయాయి. మనల్ని అయితే 15 minutes బోటింగ్ చేపిస్తారు. బోటింగ్కి కాస్ట్ అయితే అడల్ట్స్కి ఏమో 50 rupees, చిల్డ్రన్స్కి ఏమో 30 rupees. అక్కడ స్పీడ్ బోట్ కూడా ఉంది. మేము అది ఎక్కుదాం అనుకున్నాం కానీ అది బ్రేక్ డౌన్ అయిందంట.
బోటింగ్ స్టార్ట్ అయ్యాక లైఫ్ జాకెట్స్ వేసుకొని మేమైతే నేచర్ని చాలా ఎంజాయ్ చేసాము. వాటర్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ లాగా ఉన్నాయి. రిటర్న్ మేము వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ స్వాన్స్ వాటర్లోకి దిగి అయితే స్విమ్ చేస్తూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళే ముందు ఫస్ట్లో మనం చూసిన చిన్న పార్క్ ఉంది కదా, అక్కడైతే ఆడుకొని వెళ్ళాము. పార్క్ మొత్తం ఇంకేమేమి చూడలేదు అన్నీ చూసేసి రిటర్న్ అయిపోయాము. పార్క్ పక్కన అయితే మనం ఫొటోస్ దిగడానికి ఒక సీనరీ అయితే ఉంది. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు అయితే అక్కడ మొత్తం ఫ్యామిలీ మొత్తం కలిసి దిగుతున్నారు. ఇక్కడ ఇదైతే ఆఫీస్ రూమ్ లాగా ఉంది. ఈ గ్రిల్స్ నుంచి చూస్తే అటువైపు ఒక క్రొకడైల్ ఉన్నట్టుగా ఉంది. అంటే అక్కడ ఒక క్రొకడైల్ బొమ్మ ఉంది. బయటికి మేము వెళ్తూ ఉంటే ఎంట్రన్స్లో వాటర్ ఫ్లో అయితే ఇలా ఉంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా మేము వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.